పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద నీరు ప్రవేశించడంతో యమునా బజార్ సహా పలు కాలనీల్లో ప్రజలను ప్రభుత్వం ఖాళీ చేయించింది. మరో వారం రోజుల పాటు ఢిల్లీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దాదాపు 15,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని యమునా బజార్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ డీజీ దహియాతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్క్ లెవెల్ దాటి ప్రవహిస్తుంది. దాంతో యమునా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి యమునా బజార్ అంతా కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. సో నీట మునిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల కోసం సురక్షిత ప్రదేశాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరలించింది. వీరితో పాటు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేందుకు, వారికి సహాయం చేసేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. देखिए 2 सितंबर शाम से यमुना का पानी बढ़ना शुरू हुआ था और जो लो लाइंग एरिया थे उसमें पानी अंदर आ गया था, तो प्रशासन रिक्वेस्ट किया एनडीआरएफ से और हमने 4 टीमें अपनी बचाव कार्य में लगा दी. तो पिछले 2 रात और तकरीबन 2 दिन से हम लोग काम कर रहे हैं और 1150 के आसपास हम लोगों को बचाव कर चुके हैं. उसमें तकरीबन 100 के आसपास हमने लाइव स्टॉक जो है, एनिमल्स हैं जो, उनको भी निकाला है. सर अभी कितना दिन का सूचना है, वार्निंग सूचना है, आप जनता को क्या बोलना चाहते हैं? देखिए अभी जो हालत है वो पानी स्टेबल हो चुका है. जितना पानी पीछे हथनीकुंड बैराज से हम रिलीज कर रहे हैं उतना ही पानी तकरीबन यहाँ से दिल्ली से रिलीज किया जा रहा है. तो पानी स्टेबल है और शाम तक संभावना है कि पानी का लेवल घटना शुरू हो जाएगा. अगर बारिश नहीं हो तो फिर संभावना है कि कल या परसों से हालत काफी ठीक हो जाएगा. अभी तो 207 का प्लस चल रहा है, अभी तो 27 से ऊपर चल रहा है अभी, बट अभी मतलब 27.50 से ऊपर चल रहा है. तो संभावना है कि कल आज शाम से 8 बजे के आसपास में ये 27 के आसपास लेवल आ जाएगा और तब काफी कम, मतलब खतरा काफी कम हो जाएगा. हथनीकुंड बैराज से तकरीबन 1.5 से 2 लाख के बीच में पानी छोड़े जा रहे हैं और उतना ही तकरीबन पानी हम यहाँ से रिलीज कर रहे हैं, दिल्ली से रिलीज कर बड़ा है. रिवर बेड का जितना एरिया है सभी अफेक्टेड है. तो ये पूरा दिल्ली में जितना रिवर बेड का एरिया सभी अफेक्टेड है, बोथ साइड. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సంబంధించినటువంటి దళాలన్నీ కూడా రంగంలో ఉన్నాయి. మనం చూడొచ్చు యమునా బజార్ ప్రాంతం. సో యమునా బజార్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పూర్తిగా ప్రస్తుతం 207 మీటర్ల కంటే పైన యమునా నది ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నీరంతా వెనక్కి వస్తుంది. అంతా కూడా బయటికి ప్రవహించి ఏకంగా డ్రైనేజీలు కూడా పట్టనంతటువంటి నీరు మనకు కనబడుతుంది. సో డ్రైనేజీలు పొంగి బయటికి వస్తుంది. సో పూర్తిగా డ్రైనేజీలు కూడా నిండిపోయాయి. సో డ్రైనేజీ కెపాసిటీ కూడా సరిపోవడం లేదు. సో మొత్తానికి పైనుంచి ఈరోజు ఢిల్లీ సహా ఆ పైన హర్యానాలో కూడా కొంత వర్షాలు ఈరోజు తెరిపినిచ్చాయి. వర్షం పెద్దగా ఉదయం నుంచి ఇప్పటి వరకు మాత్రం పెద్దగా వర్షం పడట్లేదు, ఎండ కాస్తుంది. సో ఆ నేపథ్యంలో వరద ప్రవాహం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి స్టాండ్ బై మోడ్ లో దళాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా అప్రమత్తం చేసి అందరు కూడా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇచ్చేటువంటి హెచ్చరికలను ఫాలో చేస్తూ అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. యమునా బజార్ నుంచి కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.